తొక్కల సినిమా కలెక్షన్స్లో ఏమాత్రం ర్యాంపేజ్ అయితే సృష్టించలేకపోయింది. వీళ్ళిద్దరు వచ్చేసరికి వేస్ట్ నా దృష్టిలో. అసలుకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయాల్సింది పోయి ఇంత తక్కువ కలెక్షన్స్ ఎలా వస్తుంది? గ్లోబల్ మొత్తం షేక్ చేసిన వీళ్ళిద్దరూ ఆర్ఆర్తో మన రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళ కలెక్షన్ చూస్తుంటే పిల్ల బచ్చ కలెక్షన్లా అయితే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఘోరంగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి దేవర కలెక్షన్ పెద్ద సినిమా కలెక్షన్ అయితే 7 days అయితే కంపేర్ చేద్దాము. అసలుకి నిజం చెప్తున్నా, అల్లు అర్జున్ అనే డే 1 కలెక్షన్ అంతా లేదు, పెద్ద ఇప్పటివరకు రాలేదని చెప్పుకోవచ్చు. ఇంకా దేవర అంటే దేవర కూడా అదే లెవెల్లో అయితే పర్ఫామ్ అయితే చేసిన అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళని స్టార్ అనాలా లేకపోతే టైట్ టు హీరోస్ అనాలా, మీరే కామెంట్ చేయండి. సో వీళ్ళ మార్కెట్ని అయితే వీళ్ళైతే గెయిన్ చేసుకోలేకపోతున్నారని క్లారిటీగా అర్థమవుతుంది. సో పెద్ద మూవీ డే 1 వచ్చేసరికి కంపేర్ చేద్దాం. పెద్ద మూవీ డే 1 వచ్చేసరికి 118 కోట్ల గ్రాస్ కొడితే దేవర డే 1 వచ్చేసరికి 145 కోట్ల గ్రాస్. అలా ఈ సినిమాలు అంటే పెద్ద డే 2 చూసుకుంటే డే 1 18 కోట్ల గ్రాస్, డే 2 వచ్చేసరికి ఇంకొక 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 157 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అదే మన దేవర 180 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు 7 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూద్దాము. 7 days గాను దేవర వచ్చేసరికి 340 కోట్ల గ్రాస్. అదే మన పెద్ద చూసుకుంటే 270 కోట్ల గ్రాస్. పుష్ప 2 డే 1 కలెక్షన్ ఎంత? 294 కోట్ల గ్రాస్. అంటే పుష్ప దరిదాపుల్లో కూడా లేదు. అంటే వీళ్ళని స్టార్ నానా లేకపోతే ఏ హీరో అనాలో అసలుకి అర్థం కావట్లేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కలెక్షన్సే వీలైతే ఒక రేంజ్లో అయితే తెస్తలే రేంజ్ క్లారిటీగా అర్థం అవుతుంది. వీళ్ళ స్టామినా ఎంత అంటే హిట్ టాక్ వచ్చినా, ఎంత మంచి టాక్ వచ్చినా వీళ్ళ స్టార్డమ్ వచ్చేసరికి 300 నుంచి 400 కోట్ల గ్రాస్ మాత్రమే. సో ఒక సిరీస్ అర్థం మార్చాలి. సో ఫస్ట్ టైర్ 1 వచ్చేసరికి ప్రభాసన అల్లు అర్జున్, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకంటే ఇంకా తక్కువ ఉండేది టైట్ వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అన్న మన రామ్ చరణ్ అన్న పవన్ కళ్యాణ్ గారి నుంచి కూర్చో. సో మన మహేష్ బాబుని ఇప్పుడే ఈ లిస్టులో పెట్టవద్దు, ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి. ఎందుకంటే వారణాసి కుమ్మేస్తుందని క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి టైర్ 3 హీరో ఎవరు? రాంపోతినేని, నితిన్, ఇంకా మన నాని, వీళ్ళందరూ. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? వీళ్ళ కలెక్షన్ రావట్లేదు, అసలుకి వీళ్ళైతే ఒక రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు, కానీ అసలుకి మార్కెట్ని గెయిన్ చేస్తలేకపోతున్నారు అని చెప్పొచ్చు. సో దీని గురించి మీరు హానెస్ట్గా అయితే కామెంట్ చేయండి. ఓకే, మరి బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.